గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రైల్వే పోలీసులతో కలిసి ఈగల్ టీం పోలీసులు రట్టు చేశారు. బాలుడితో పాటు మహారాష్ట్రకు 2 నిందితులను అదుపులో తీసుకుని వారి నుంచి 20.56 లక్షల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రైల్వే డీఎస్పీ ఎస్ఎన్ జావేద్ మాట్లాడుతూ ఈగల్ టీం పోలీసులు జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి సంయుక్తంగా చేసిన తనిఖీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మహారాష్ట్రకు చెందిన మహేష్ దిలీప్ వాందేరే, కార్తీక్, చంద్రకాంత్ అంబి, మరో బాలుడు గంజాయితో పట్టుబడ్డారని తెలిపారు. ఒడిశాకు చెందిన ప్రధాన నిందితుడు సంజు సాహు సూచనలతో ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అందులో భాగంగా వారు సికింద్రాబాద్కు చేరుకుని దక్షిణ ఎక్స్ప్రెస్ రైల్లో మహారాష్ట్ర నాగపూర్కు వెళ్లడం కోసం వేచి ఉండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి 20.56 లక్షల విలువైన 41 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 నిందితులను రిమాండ్కు, బాలుని జువైనల్ హోంకు తరలించి ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.